హాయ్ అండి, నమస్తే. నేను మీ జయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ అందరికీ తెలుసు కదా, ఈ మధ్య నేను 90 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ స్టార్ట్ చేశానని. అందులో భాగంగా ప్రతిరోజు నేను ఏమేమి తింటున్నానో చిన్న చిన్న టిప్స్, కొన్ని నేను తినే ఫుడ్ ఐటమ్స్ ఎలా రెడీ చేస్తున్నానో అది, ఇంకా ఒక మంచి టాపిక్తో మన వీడియోస్ వస్తున్నాయి. మరి ఈరోజు టాపిక్ వచ్చేసి హైడ్రేషన్. ఈ మధ్యకాలంలో ఎవరండి చెప్పండి కనీసం 3 లీటర్స్ అన్నా వాటర్ తాగుతున్నారు గుర్తుపెట్టుకొని? చాలామంది తాగడం లేదు. ఎప్పుడైతే వాటర్ తాగకుండా ఉంటారో బాడీకి కావాల్సినన్ని, అప్పుడు బాడీ డీహైడ్రేషన్ అయిపోతుంది. టాక్సిన్స్ అన్నీ లోపలే ఉండిపోయి మనం వెయిట్ పెరిగిపోతాం. ప్రతిరోజు ఒక మనిషికి ఎన్ని లీటర్స్ అవసరమో బాడీకి అన్నీ కంపల్సరీగా తీసుకోవాల్సిందే. ఒకవేళ స్కూల్కి వెళ్ళేవాళ్ళు, కాలేజీలకు వెళ్ళేవాళ్ళు, ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు ఎక్కువ వాష్రూమ్కి వెళ్ళాల్సి వచ్చిందని ఎక్కువగా తీసుకోరనమాట. అలాంటి వాళ్ళు మార్నింగే ఒక 1 లీటర్ వెళ్ళేలోపు, ఆఫీసులకు కానీ కాలేజీలకు కానీ ఎక్కడికైనా వెళ్ళేలోపు 1 లీటర్ తాగేసేయండి. ఈ మధ్యలో కొంచెం కొంచెంగా ఈవినింగ్ మీరు ఇంటికి వచ్చేలోపు వీలైతే 2 లీటర్స్ కంప్లీట్ చేయండి, లేదంటే 1.5 లీటర్ అయినా కంప్లీట్ చేయండి. ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత ఆఫీస్ నుండి కానీ ఎక్కడి నుంచి అయినా, అప్పుడు మిగిలిన హాఫ్ కానీ 1 కానీ కంప్లీట్ చేయొచ్చు పడుకునేలోపు. ఇదంతా సరే బాగానే ఉంది. అసలు ఒక మనిషి ఒక రోజుకి ఎంత తీసుకోవాలి వాటరు అని అంటారేమో. నాకు తెలిసినంతవరకు చెప్తున్నాను. ప్రతి 20 కేజీల వెయిట్కి 1 లీటర్ వాటర్ తీసుకోవాలి. ఇంకా దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేసుకోండి. మీరు 60 ఉన్నారనుకోండి వెయిట్, 3 లీటర్స్ వాటరు. 70 ఉంటే 3.5. అలా కౌంట్ చేసుకొని ప్రతి 20 కేజీలకి 1 లీటర్ వాటర్ చొప్పున తీసుకోండి. అది వాటర్ అయినా, మజ్జిగ అయినా, కొబ్బరి నీళ్ళైనా, ఇలా ఏదైనా సరే లిక్విడ్ మీకంతా పోవాలన్నమాట బాడీలోకి. అలా తీసుకోవడం వలన మన బాడీలో ఉండే టాక్సిన్స్ అన్నీ చెమట రూపంలో కానీ, యూరిన్ రూపంలో కానీ బయటికి వెళ్ళిపోయి బాడీ డీటాక్సిఫై అవుతుంది. ఇంకా మన డైజెషన్ ప్రాసెస్ కూడా చాలా బాగా ఉంటుందన్నమాట. ఇలా ఎప్పుడైతే బాగుంటుందో అప్పుడు మనం త్వరగా వెయిట్ లాస్ అవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇదన్నమాట ఈరోజు టాపిక్. మరి రేపు ఇంకొక టాపిక్తో మాట్లాడుకుందాం. మరి మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి, ఎవరికైనా ఉపయోగపడుతుంది అనిపిస్తేనే. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఈరోజు మార్నింగ్ కూడా లేవగానే ఒక గ్లాసు వాటర్ తాగాను. దాని తర్వాత ఫ్రెష్ తీసుకున్నాను. మళ్ళీ 9:30కి షేక్ తీసుకున్నాను. ఈరోజు మిల్క్ తోటి తీసుకున్నాను అనమాట షేక్. వాటర్ షేక్ తీసుకోలేదు. కొంచెం ఏంటో బాడీ అనీజీగా అనిపిస్తుందని 2-3 డేస్ నుంచి వాకింగ్ కూడా చేయడం లేదు. కావాలంటే చూడండి, మన వీడియోస్లో వస్తుంది. ఇంకా కొంచెం పనులు ఉంటే చూసుకొని 11:30కి మళ్ళీ ఫ్రెష్ తీసుకున్నాను. దాని తర్వాత 1:30కి భోజనం. ఇదిగోండి, ఈరోజైతే ఆలు ఉడకబెట్టేసి అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ గ్రైండ్ చేసేసి గ్రీన్ కలర్లో, ఇది మా పిల్లలకి చాలా ఇష్టం అనమాట. ఇంకా అందుకని ఇలా చేయమని చెప్పేస్తే ఆలుతో ఇలా చేసేసాను. ఇంకా టమాటా చట్నీ తాలింపు వేసింది ఉంది, ఇంకా అది పెట్టేసుకొని ఎగ్ బాయిల్ చేసుకొని కీరా పెట్టుకున్నాను. క్యారెట్ లేదు, మొన్న సండే వర్షం పడింది కదా, ఇంకా సంత పెట్టలేదు. అందుకని చెప్పేసి కీరా పెట్టేసుకొని తినేసేసాను 1:30కి. ఇంకా ఇదిగోండి 2:30కి వచ్చేసి మజ్జిగ చేసుకుంటున్నాను. చెప్పాను కదా, ఉప్పు, కొంచెం పెరుగు, జీలకర్ర పొడి డ్రై రోస్ట్ చేసి పొడి చేసి పెట్టుకున్నాను. దీన్ని కర్రీస్లోకి వేసుకోవచ్చు, ఇలా బటర్ మిల్క్లో వేసుకోవచ్చు, ఇంకా వేటిల్లో కావాలైనా వేసుకోవచ్చు అని చెప్పేసి డ్రై రోస్ట్ చేసి పొడి చేసి పెట్టుకున్నాను అనమాట. ఇంకా అది తాగేసిన తర్వాత పడుకున్నాను. చెప్పాను కదా 3 డేస్ నుంచి కొంచెం అనీజీగా ఉంటుంది బాడీ అని చెప్పేసి. నాకు కొంచెం పీరియడ్స్ వచ్చే ముందు ఇలానే ఉంటుంది. బ్యాక్ పెయిన్, స్టమక్ పెయిన్ ఇలా కొంచెం ఉంటుంది అనమాట. హెడేక్ కూడా వస్తుంది. అది తగ్గింది, ఇంకా అనీజీగా ఉంది, అందుకని పడుకున్నాను. పడుకొని లేచిన తర్వాత ఒకసారి ఫ్రెష్ తీసుకున్నాను. ఫ్రెష్ తీసుకొని 3 డేస్ నుంచి వాకింగ్ చేయట్లేదు కదా, మళ్ళీ ఎలా ఉంటుందో ఏంటో అని ఈరోజు ఒక 25 మినిట్స్ చేశాను అనమాట. డంబెల్స్తో ఏం చేయలేదు, ఓన్లీ వాకింగ్ ఒక్కటే చేశాను. ఇంక ఇది చేసేసి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా నైటు డిన్నర్కి ప్రిపేర్ చేసుకుందామని లోపు ఆకలేస్తుంది. ఇంకా సర్లే అని చెప్పేసి తమ్ముడు వాళ్ళ ఇంట్లో అప్పుడు తెచ్చుకున్నాను కదా బొప్పాయి, ఇంకా అది ఉంటే ఇంకా అది కట్ చేసుకొని ఒక 3 పీసెస్ అది తినేసాను అనమాట. అయితే బొప్పాయి గురించి
కొన్ని మీకు చెప్తాను. దాంట్లో ఉండే బెనిఫిట్స్ ఏంటి అనేది. బొప్పాయి పండు తినడం వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇది తినడం వలన మన అజీర్తిని తగ్గించి మలబద్ధకాన్ని కూడా నివారిస్తుంది. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండడం వలన వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకా రక్తంలో ఉన్న చక్కెర స్థాయిని తగ్గించి, అంటే షుగర్ లెవెల్స్ ఉంటాయి కదా, దాన్ని తగ్గిస్తుంది. అందుకే ప్రీ డయాబెటిక్ వాళ్ళు, డయాబెటిక్ వాళ్ళు కూడా దీనిని హ్యాపీగా తీసుకోవచ్చు. కాకపోతే మరీ పండిన పండు తినకండి. అంటే ఎక్కువ పండి మెత్తగా ఉంటుంది చూడు, అలా ఉన్నప్పుడు తినకండి. కొంచెం మీడియం, కొంచెం గట్టిగా దూరగా ఉన్నప్పుడు తింటే చాలా మంచిదన్నమాట. అది ఈ ఒక్క పండనే కాదు, షుగర్ ఉన్న వాళ్ళు ఏ పండునైనా మరీ పండే వరకు ఉండకండి. జామ పండైనా ఏ పండ్లైనా సరే. ఇంకా దీనిలో విటమిన్ సి ఎక్కువగా ఉండడం వలన మన రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. విటమిన్ ఏ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన చర్మ సౌందర్యానికి, కంటి సమస్యలు దూరం చేయడానికి ఈ బొప్పాయి చాలా బాగా ఉపయోగపడుతుంది. కానీ దీన్ని ప్రెగ్నెన్సీలో ఉన్నవాళ్ళు, కిడ్నీలో రాళ్ల సమస్యలు ఉన్నవాళ్ళు, కొన్ని రకాల ఎలర్జీలు ఉంటాయి కదా, అలాంటి వాళ్ళు తినకపోవడమే మంచిది. మీ డాక్టర్ని సంప్రదించి అప్పుడు తీసుకోండి, ఒకవేళ తీసుకోమంటే. ఇంకా ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండడం వలన క్యాన్సర్ కారకాలను కూడా తగ్గిస్తుందన్నమాట. ఇంకా ఒక 3 పీసులు బొప్పాయి తీసుకొని దాని తర్వాత డిన్నర్కి ప్రిపేర్ చేశాను. ఇదిగోండి, డిన్నర్కి అయితే ఈరోజు నేను ఇంట్లో తయారు చేసుకున్న మల్టీగ్రెయిన్ ఆటాతోనే అందరికీ చేసేసానమాట. చపాతీలు అంటే ఆయిల్ అసలు ఒక్క చుక్క కూడా ఆయిల్ వేయనమాట. చేసేసి నేను 2 పెట్టుకొని ఈరోజు ఆలూ కర్రీ చేశానన్నాను కదా, అది పెట్టేసుకొని 2 చపాతీలు తినేసేసాను. ఇంకా దాని తర్వాత వేడివేడిగా మళ్ళీ ఒకసారి ఆ ఫ్రెష్ తాగాను. అంటే వర్షాలు పడుతున్నాయి కదా, మజ్జిగ తాగితే ఇంకా మళ్ళీ జలుబు చేస్తుందేమో అని చెప్పేసి ఇంకా వేడివేడిగా ఆ ఫ్రెష్ పెట్టుకొని తాగేసేసానమాట. ఇది ఈరోజు నేను మార్నింగ్ నుంచి నైట్ వరకు తీసుకున్న ఫుడ్ ఐటమ్స్ ఇవన్నమాట. మరి మన వీడియో ఎవరికైనా నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇక రేపు అంటే 29th రోజున నేను మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏమేం చేశాను, ఏమేం తీసుకున్నాను అనేది రేపటి వీడియోలో మీతో షేర్ చేస్తాను. మరి అంతవరకు సెలవు, బాయ్.